ఇలా అలియాస్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. మాడ్యూల్స్‌కి కూడా. మాడ్యూల్స్‌కి ఇచ్చుకోవచ్చు. యాస్ వెల్ యాస్ అట్రిబ్యూట్స్‌కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం మాడ్యూల్‌కి ఇచ్చాం. మాడ్యూల్‌కి ఇచ్చి m.sqrtf అని ఇచ్చేసి ఇలా కోడ్ అనేది ఇట్లా ట్రై చేసాం అనమాట. ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్‌కి కూడా ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. ఇది మొత్తం కామెంట్స్ రూపంలో మారిపోవాలంటే ఏం చేయలేదు. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ క్వెషన్ మార్క్ ఇవ్వండి. కంట్రోల్ షిఫ్ట్ పక్కనే ఎంటర్ ఎక్కిన షిఫ్ట్ పక్కనే క్వెషన్ మార్క్ ఉంటది. ఆ క్వెషన్ మార్క్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ చేసిన కోడ్ మొత్తం కామెంట్స్ రూపంలో మారిపోయిద్దనమాట. జస్ట్ కంట్రోల్ క్వెషన్ మార్క్ ఇవ్వండి సెలెక్ట్ చేసుకొని. మనం సెలెక్ట్ చేసుకున్న కోడ్ మొత్తం కామెంట్ స్టేట్మెంట్స్‌లోకి వచ్చేసిద్దనమాట. మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలంటే సేమ్ అదే. కంట్రోల్ క్వెషన్ మార్క్ మళ్ళీ ఎంటర్ చేస్తే అది రిమూవ్ అయిపోయిద్ది. ఇప్పుడు మ్యాథ్ డాట్ ఇంపోర్ట్ నేనేం చేస్తున్నానంటే ఫ్యాక్టోరియల్ యాజ్ దీనికి అలియాస్ నేమ్ ఇస్తున్నా. మాట్లాడితే ఫ్యాక్టోరియల్ అని పిలవాలంటే పెద్ద నేమ్ అయిపోయింది. సో, అలియాస్ నేమ్ ఇస్తున్నా అనమాట. అలియాస్ నేమ్ వచ్చేసి ఎఫ్ అని ఇస్తున్నా. మీకు ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. ఎఫ్ గాని, ఫ్యాక్ట్ గాని ఎలా అయినా ఇవ్వొచ్చనమాట దాంట్లో. నేను ఫ్యాక్టోరియల్ యాస్ ఎఫ్ అని ఇస్తున్నా. యాస్ తర్వాత మీకు ఇష్టమైన వేరియబుల్ ఇయనొచ్చనమాట ఎఫ్ ప్లేస్‌లో. ఫ్యాక్ట్ అని ఇవ్వచ్చు, లేపోతే ఫాదర్ అని ఇవ్వచ్చు, లేపోతే కూల్ అని ఇవ్వచ్చు. ఏది పడితే మనం ఇవ్వొచ్చనమాట. నేనిక్కడ ఎఫ్ అని ఇచ్చా. ఎఫ్ అని ఇస్తే డైరెక్ట్‌గా ఎఫ్ ఆఫ్ 5 అనేది అంటే ఎఫ్ ఆఫ్ 5 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోయిద్దనమాట. అలాగే ఎస్‌క్యూఆర్ పవర్‌కి యాస్ పవర్ అని ఇచ్చా. అలాగే ఎస్‌క్యూఆర్‌టీ యాస్ సన్ అని ఇచ్చా. ఇది ఇప్పుడు రన్ చేద్దాం. పైథాన్ స్పేస్ బులెటిన్ డాట్ పీవై చూడండి. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆన్సర్ వచ్చేసింది చూడండి. సో, ఇలా కూడా ఇవ్వొచ్చనమాట. అలియాస్ నేమ్స్ అనమాట. మాడ్యూల్‌కైనా అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. యాస్ వెల్ యాస్ అట్రిబ్యూట్స్‌కి కూడా అలియాస్ నేమ్ ఇవ్వొచ్చనమాట ఇట్లాగా. ఇలా మొత్తం 5 టైప్స్ అన్నమాట. ఈ 5 టైప్స్‌ల ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎలా అయినా వాడుకోవచ్చు మనం ఆ మాడ్యూల్‌ని. ఎలా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ 5 టైప్స్‌లో ఏదో ఒకటి వాడుకొని. అలియాస్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మామూలుగానే ఇంపోర్ట్ చేసుకొని మామూలుగానే వాడొచ్చు. నెక్స్ట్ వెయిట్ ఎ మినిట్ గైస్. అర్థమైందా గైస్? నిన్న ఇక్కడ వరకు చెప్పుకొని ఆపుకున్నాం గదా! ఓకేనా? అర్థమైందా అందరికి మళ్ళీ? రిపీట్ చేశా ఇప్పుడు. ఇంకోసారి రిపీట్ చేయమంటే చేస్తాను గైస్. సార్ ఒకసారి ఫస్ట్ 2 మెథడ్స్ రిపీట్ చేయరా? ఫస్ట్ కోడా? ఫస్ట్ మెథడా? ఫస్ట్ 2 మెథడ్స్ అంటే స్టార్టింగ్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 మెథడ్స్ ఒకసారి. ఇవేగా హౌ టు ఇంపోర్ట్ ఏ మాడ్యూల్ డిఫరెంట్ వేస్ టు ఇంపోర్ట్ మాడ్యూల్ మెథడ్ ఏగా నువ్వంటుంది? అదే సార్. ఇదిగోండమ్మా ఇట్లా ఇట్లా అన్నమాట. కోడ్ చూపిస్తా ఆగండి డైరెక్ట్‌గా మీకు. ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఇది మెథడ్ 1. ఇలా చేసుకుంటాం మెథడ్ 1లో. జస్ట్ మాడ్యూల్ ఒకటే ఇంపోర్ట్ చేసుకుంటా అట్రిబ్యూట్స్‌ని ఇంపోర్ట్ చేయమన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్‌లో. జస్ట్ 2 మినిట్స్ ఇస్తాను గాయ్స్ ఈలోపు కోడ్ చూసుకోండి. సారీ నిన్న డాక్యుమెంట్ సెండ్ చేయలేదు. ఇవాళ సాయంత్రం సెండ్ చేస్తా గాయ్స్ మీకు డాక్యుమెంట్ అనేది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎలా అంటే
ఇది సెకండ్ మెథడ్ గాయ్స్. అట్రిబ్యూట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట సెకండ్ మెథడ్ లో. మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అన్ని ఇంపోర్ట్ చేసుకోవట్లే ఇక్కడ. ఇది సెకండ్ మెథడ్ అనమాట. I will give you 1 minute time, guys, to note the code. ఓకే, ఇది సెకండ్ టైప్ అన్నమాట. థర్డ్ టైప్ వచ్చేసి ఈ థర్డ్ టైప్ అన్నమాట. ఈ థర్డ్ టైప్ ఏంటంటే అన్ని మాడ్యూల్స్, అన్ని అట్రిబ్యూట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం స్టార్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని. ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్. స్టార్ అంటే అన్ని మాడ్యూల్స్, అన్ని అట్రిబ్యూట్స్, ఐ మీన్ అన్ని అట్రిబ్యూట్స్ ఇంపోర్ట్ అవుతాయి అనమాట మన ప్రోగ్రామ్ లోకి. మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్, అన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ అవుతాయి స్టార్ వాడితే. ఇది వచ్చేసి థర్డ్ టైప్ గైస్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి ఇక్కడ మనం మాడ్యూల్ కి అలియాస్ నేమ్ ఇచ్చాం అనమాట. ఫోర్త్ టైప్ వచ్చేసి ఇట్లా అలియాస్ నేమ్ మాడ్యూల్ కి ఇచ్చుకోవచ్చు అనమాట మనం, అలియాస్ నేమ్. ఇది ఫోర్త్ టైప్ గైస్. ఇలా అలియాస్ నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇంపోర్ట్ స్టేట్మెంట్ లో. ఆ అలియాస్ నేమ్ అనేది మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ లో వాడుకోవచ్చు అనమాట కాల్ చేసేటప్పుడు. ఫిఫ్త్ టైప్ వచ్చేసి అట్రిబ్యూట్స్ కూడా అలియాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, మ్యాథ్ మాడ్యూల్ అట్రిబ్యూట్స్ కి అలియాస్ నేమ్ ఇచ్చే ఇక్కడ నేను. ఓకేనా గాయస్? చాలుగా గాయస్? Yes, హలో sir. హలో. ఓకేనమ్మా. ఓకే వరలక్ష్మి, కోడ్ కూడా పెట్టాలంట. ఓకే, కోడ్ కూడా పెడతాం. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేసేయమంటారా కోడ్? కాకపోతే మీకు ఇక్కడ అన్ని కామెంట్స్ ఇవ్వాలి. వెయిట్ ఏ మినిట్.
ఇది నేను చెప్పిన కోడ్ అనమాట. మనం దీనిలో ఏం డౌట్స్ లేవు గాయస్? ప్లీజ్ రెస్పాండ్. నో సార్. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? ఓకే, సమత, సుష్మిత, మోహిత్ కుమార్, నవ్యశ్రీ. ఓకే ఓకే, if any doubts you can chat me on chat box, or you can unmute yourself and talk with me anytime guys. నెక్స్ట్ ఇక్కడ వరకు నేను చెప్పుకున్నాం. మ్యాథ్ మాడ్యూల్ అనేది నిన్నే చెప్పేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం సిస్టమ్ మాడ్యూల్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకొని ఎలా ఏమేమి మనం తెలుసుకోవచ్చు సిస్టమ్ గురించి అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ చూద్దాం. నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను కొత్త షెల్ తీసుకొని. python space this.py. ఇదిగోండి సిస్టమ్ అనే బుల్టిన్ మాడ్యూల్ వచ్చి సిస్టమ్ అంటే నథింగ్ బట్ సిస్టమ్ అనమాట. మన సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట మొత్తం ఈ మాడ్యూల్లో. అంటే మన సిస్టమ్ వర్షన్ ఏంది, ఇదిగోండి వర్షన్ చూపిస్తుంది చూడండి. 64 బిట్ వర్షన్ నాది. 64 బిట్ వర్షన్ 1.9.1929 వర్షన్. 64 బిట్ ప్రాసెసర్, AMD 64 అనమాట గ్రాఫిక్ కార్డ్. ఇలా చూపించదు అనమాట వర్షన్. మన యొక్క సిస్టమ్ యొక్క వర్షన్ చూపించదు అనమాట దీంట్లో. నెక్స్ట్ ప్లాట్ఫామ్. నేను ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నా, విండోస్ 32 అలాగనమాట. ఇలా మొత్తం చూపించదు అనమాట ఈ సిస్టమ్ ఫంక్షన్లో. మ్యాథ్లోనేమో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూసాము, సిస్టంలోనేమో మన సిస్టమ్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఇది sys.exit అని ఎందుకు ఇచ్చామంటే మన సిస్టమ్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఆ కోడ్ అనేది ఆ సిస్టమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సిస్టమ్ అనేది ఎగ్జిట్ అయిపోయింది కోడ్ నుంచి. ఇంకే మనం అంటే మనం తర్వాత ఏమైనా ప్రింట్ చేసినా కానీ ఇంక మిగతా అన్ని ప్రింట్ అవ్వవు అనమాట, ఎగ్జిట్ అనే కీవర్డ్ వాడినప్పుడు అనమాట. తర్వాత మనం సిస్టమ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ తెలుసుకోలేం, ఎందుకంటే ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ప్రోగ్రామ్ నుంచి సిస్టమ్ అనేది. ఇంకా దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ అనేవి చూపిస్తాను మీకు. ఈ సిస్ఆర్క్స్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే, ఈ సిస్ఆర్క్స్ అనేది మనం దేంట్లో అయితే మనం ఇక్కడ అంటే ఏ ఫైల్లో అయితే మనం పైథాన్ కోడ్ రాస్తామో ఆ ఫైల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇదిగోండి sys.py అనే దాని అనే ఆర్గ్యుమెంట్ లో రాస్తున్నాం అనమాట కోడ్ మొత్తం మనం ఇక్కడ. అలాగా ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 అంటే
ఇదిగోండి ఇట్లా వస్తది. జస్ట్ మన ఫైల్ నేమ్ అనేది వచ్చిద్దనమాట అంతే. మనం ఏ ఫైల్ అయితే పైథాన్ కోడ్ రాస్తామో అది వచ్చిద్ది అంతే. ఈ ఆర్గ్యుమెంట్స్ గాని, స్క్రిప్ట్ నేమ్ గాని. అంటే పైథాన్ స్క్రిప్ట్ దేంట్లో రాస్తున్నాం sys.py. అలాగే సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ రూపంలో వస్తదనమాట మన ఫైల్ అనేది. ఇది ఆర్గ్యుమెంట్ రూపంలో వచ్చిందనమాట ఇక్కడ ఫైల్ నేమ్ అనేది. అలా చాలా అనవసరమైనయన్నీ చాలా ఉన్నాయి గైస్ అలాగా. నెక్స్ట్ ఈ సిస్టమ్ గురించి అనమాట. సిస్టమ్ బులెటిన్ డేటా టైప్‌లో మనం వర్షన్ చెక్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫార్మ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ ఫైల్‌లో కోడ్ రాస్తున్నాం చెక్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్‌ని ఏ ఏ పైథాన్ స్క్రిప్ట్ అనేది ఏ ఫైల్‌లో రాస్తున్నాం చెక్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. డైరెక్ట్ తర్వాత ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఆ ఫైల్ అంటే మన సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత డైరెక్ట్‌గా అదనేది ఎగ్జిట్ అయిపోయిద్దన్నమాట. ఎగ్జిట్ ది ప్రోగ్రామ్. ఇది సిస్టమ్ బులెటిన్ ఫంక్షన్ అన్నమాట. తర్వాత ఓఎస్ అన్నమాట సెకండ్ వచ్చేసి. లెక్కగా అయితే ఇవన్నీ చెప్పవసరం లేదు నేను. కానీ మీకు చెప్తే నాకు కొంచెం యూజ్ అవుతదని. అంటే కొన్నప్పుడు కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతారనమాట మిమ్మల్ని. బులెటిన్ మాడ్యూల్స్‌లో ఏమేమి ఉంటాయి టైప్స్ అని జెప్పేసి. అప్పుడు మీరు చెప్పాలి మ్యాథ్ ఉంటది, సిస్ ఉంటది, ఓఎస్ ఉంటది అలాగా. స్టాండర్డ్ లైబ్రరీస్‌లో ఏమున్నాయంటే డేట్, టైము, జేసన్, రాండమ్ అలా ఎన్నున్నాయని చెప్పాలనమాట మీరు. ఈ మాడ్యూల్స్ ఉంటాయని జెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ ఓఎస్‌లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓఎస్‌లో ఎందుకు వాడతాం అనేది. ఓఎస్ మాడ్యూల్ అనేది. ఓఎస్ అంటే మనకి ఓఎస్ అంటే నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఏమేమి ఉంటాయి మనకి విండోస్ ఉంటది, లైనక్స్ ఉంటది. విండోస్ గురించి మీకు తెలిసిందే. మామూలుగా మన ల్యాప్‌టాప్‌లో మనం వాడేది విండోస్ అన్నమాట. లైనక్స్ అంటే ఏంది? విండోస్ అంటే ఏంటి? మొత్తం గెస్చర్స్ యూజ్ చేసుకొని అంటే మౌస్ పాయింటర్ యూజ్ చేసుకొని కీబోర్డ్ అంటే మొత్తం మౌస్ పాయింటర్ గాని, మొత్తం డిస్‌ప్లే యూజ్ చేసుకొని మనం విండోస్‌ని ఆపరేట్ చేస్తాం. అదే లైనక్స్‌లో అనుకోండి మొత్తం కమాండ్ బేస్డ్ అన్నమాట. మీరేమన్నా ఫైల్ ఓపెన్ చేయాలన్నా గాని కమాండ్ ఇవ్వాలి. కమాండ్ ఇచ్చి ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలన్నమాట. కొన్ని కమాండ్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా లైనక్స్‌లో కూడా ఉంటాయి. ఆల్రెడీ ఎంకేడీఆర్ అని చెప్పి, సీహెచ్‌డీఆర్ అని చెప్పి, ఇవన్నీ ఆర్ఎండీఆర్ అని చెప్పి ఇవన్నీ లైనక్స్ కమాండ్స్ అన్నమాట. ఇయన్నీ ప్రీ డిఫైన్ అన్నమాట. ఎందుకు చేస్తాం చూడండి. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తది చూడండి. ఈచ్ దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కరెంట్ డైరెక్టరీ గురించి చూద్దాం. ఓఎస్ డాట్ గెట్ సీడబ్ల్యూడీ అన్నాడు. సీడబ్ల్యూ అంటే ఏందంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. ఓఎస్ డాట్ గెట్ సీడబ్ల్యూడీ అంటే మనం ప్రెజెంట్ ఏ అయితే కరెంట్ డైరెక్టరీ వాడుతున్నామో ఆ డైరెక్టరీ ప్రింట్ అయిద్దన్నమాట. ప్రెజెంట్ మనం ఏ డైరెక్టరీ వాడుతున్నాం ఇదిగోండి. కోడింగ్ ప్యాకేజెస్. ప్యాకేజెస్ అనే డైరెక్టరీ వాడుతున్నాం చూడండి ఇక్కడ ఉంది క్లియర్‌గా. ప్యాకేజెస్ అనే డైరెక్టరీ వాడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే కొత్త డైరెక్టరీని ఎంకేడీఐఆర్. ఎంకేడీఐఆర్ అంటే ఏంటి? మేక్ డైరెక్టరీ అంటే కొత్త డైరెక్టరీని క్రియేట్ చేసిద్దన్నమాట ఎంకేడీఐఆర్ ఫంక్షన్. ఇదిగోండి. న్యూ కరెంట్ డైరెక్టరీ ఈక్వల్ టు ఇదిగోండి. కోడింగ్ ప్యాకేజెస్‌లో టెస్ట్ డైరెక్టరీ అని చెప్పేసి కొత్త డైరెక్టరీని కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ డాట్ సీహెచ్‌డీఐఆర్. దీని మీనింగ్ ఏందంటే చేంజ్ డైరెక్టరీ. అంటే మనం ప్రెజెంట్ దేంట్లో ఉన్నాం? ప్యాకేజెస్‌లో ఉన్నాం. ప్యాకేజెస్‌లో నుంచి టెస్ట్ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వమని చెప్పనమాట. కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు చూడండి ఒకసారి. సారీ చేంజ్ అయింది చూడండి ఇదిగోండి. ప్రింట్ న్యూ కరెంట్ డైరెక్టరీ. ఇదిగోండి చేంజ్ అయింది ఇక్కడ. తర్వాత మళ్ళీ
డబల్ డాట్ క్లిక్ చేస్తే అనమాట బ్యాక్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి, ఎగ్జిక్యూట్ చేసి. ఇప్పుడు చూడండి, టీడీ స్పేస్ టెక్స్ట్ డైరెక్టరీ. సారీ, ఆ డైరెక్టరీ డిలీట్ అయిపోయింది, అందుకని లేదు అది. ఇలాగా ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా వాడు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం కరెంట్ డైరెక్టరీలో దాన్ని ప్రింట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేశాడు ప్యాకేజెస్ లో. ఏంది, దాని పేరు వచ్చేసి టెక్స్ట్ డైరెక్టరీ అనమాట. దాన్ని క్రియేట్ చేసి ఏం చేశాడు, ఆ డైరెక్టరీలోకి అంటే లోపలికి వెళ్ళాడు అనమాట. ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత ఏం చేశాడు, ప్రింట్ డైరెక్టరీ అని కొట్టాడు. ప్రింట్ డైరెక్టరీ అని కొట్టినప్పుడు ఏం జరిగింది, ఓకే, టెస్ట్ డైరెక్టరీ అనేది ఆల్రెడీ ఉందంట, క్రియేట్ అవ్వట్లేదు అందుకని. సో వాడు ఏం చేశాడు, వెయిట్ ఏ మినిట్ గైస్, ఇందాక అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి, తర్వాత టెస్ట్ డైరెక్టరీ లోపలికి వెళ్ళి దాన్ని ప్రింట్ చేశాడు, న్యూ కరెంట్ డైరెక్టరీ అని చెప్పేసి. తర్వాత ఏం చేశాడు వాడు, చేంజ్ డైరెక్టరీ అని కొట్టాడు. చేంజ్ డైరెక్టరీ అంటే ప్రీవియస్ డైరెక్టరీ ఏముంది, ప్యాకేజ్ అనమాట. ప్యాకేజెస్ లోకి వచ్చేసింది అనమాట డబల్ డాట్స్ క్లిక్ చేస్తే. ఈ డబల్ డాట్స్ వాడటం వల్ల బ్యాక్ వచ్చేసింది, మళ్ళీ ప్యాకేజ్ డైరెక్టరీలోకి వచ్చేసింది అనమాట. ఇందాక వాడు ఏం చేశాడు, టెస్ట్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. డబుల్ డాట్స్ అంటే అక్కడి నుంచి ఆ డైరెక్టరీ నుంచి బ్యాక్ వచ్చేసినట్టు అనమాట. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు విండోస్ లో చెప్తున్నా మీకు ఎట్లా అంటే, ఇక్కడ పైథాన్ అనే డైరెక్టరీ ఉంది. నేను దీంట్లో ఏం చేశాను, నేను ఇక్కడ CHDIR చేంజ్ డైరెక్టరీ అని యూజ్ చేసి టెస్ట్ డైరెక్టరీలోకి వెళ్ళా. అలా కాకుండా మనం విండోస్ లో ఏం చేస్తాం, జస్ట్ డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తాం. ఆ CHDIR అంటే ఏంటంటే డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తుంది అనమాట టెస్ట్ డైరెక్టరీలోకి. తర్వాత దాన్ని ప్రింట్ చేశాడు ఏ డైరెక్టరీలో ఉన్నావు అని చెప్పేసి. తర్వాత డబల్ డాట్ ఇచ్చాడు అనమాట. ఈ చేంజ్ డైరెక్టరీ డబల్ డాట్ అని ఇస్తే ఆ డైరెక్టరీ నుంచి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను పైథాన్ డైరెక్టరీలోకి వెళ్ళాను, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నా. అలాగా అలా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత వాడు ఏం చేశాడు, దాన్ని డైరెక్ట్గా డిలీట్ చేశాడు. RMDR అంటే రిమూవ్ డైరెక్టరీ అనమాట. రిమూవ్ డైరెక్టరీ అంటే డైరెక్ట్గా డిలీట్ అయిపోయింది టెస్ట్ డైరెక్టరీ అనేది. అలాగా ఫోల్డర్స్ ని క్రియేట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. అలా ఫోల్డర్ లోకి వెళ్ళవచ్చు అనమాట, మన ఇష్టం. ఓఎస్ అనేది అందుకు వాడతాం అనమాట. మనం కరెంట్ డైరెక్టరీ మీద ఏమన్నా ఆపరేషన్స్ కానీ, క్రియేట్ కానీ, డిలీట్ కానీ, క్రియేట్ ఏ ఫోల్డర్, డిలీట్ ఏ ఫోల్డర్, అలాగే ఓపెన్ ఏ ఫోల్డర్, క్లోజ్ ఏ ఫోల్డర్, అలాగే ఓపెన్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్, అలా అన్ని చేసుకోవచ్చు అనమాట ఓఎస్ యూస్ చేసుకొని. ఈ ఓఎస్ ఎందుకు వాడతాం అంటే క్రియేటింగ్ ఫైల్, డిలీటింగ్ ఫైల్స్, అంటే ఫైల్ ఆపరేషన్స్ మొత్తం ఈ ఓఎస్ యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఈ ఓఎస్ మాడ్యూల్ యూస్ చేసుకొని ఫైల్ ఆపరేషన్స్. ఇది సిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓఎస్ అయిపోయింది, సిస్టమ్ అయిపోయింది, ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ లైబ్రరీస్ గురించి చూద్దాం. స్టాండర్డ్ లైబ్రరీస్ లో ర్యాండమ్ అనే ఫంక్షన్ గురించి చూద్దాం. ఓకే,
ఫస్ట్ డేట్ టైం గురించి చూద్దాంలే. స్టాండర్డ్ లైబ్రరీస్‌లో ఏమేమి ఉంటాయి? డేట్, టైమ్, జేసన్ ఫార్మాట్, రాండమ్ ఉంటది. ఫస్ట్ డేట్ చూద్దాం. డేట్ ఆర్ టైమ్. టైమ్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు టైమ్ మాడ్యూల్‌ని మన పైథాన్ ఫైల్‌లోకి చూద్దాం. ఇదిగోండి. ఎర్రర్స్ లేవులేండి. ఎర్రర్స్ అని చూపిస్తుంది. కానీ ఎర్రర్స్ ఏం లేవు దీంట్లో. టైమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. సి టైమ్ అంటే కరెంట్ టైమ్ అన్నమాట. సి టైమ్ మీన్స్ కరెంట్ టైమ్. కరెంట్ టైమ్ ఎంత? చూడండి. 7:29 అనేది కరెక్ట్‌గా చూడండి. 79, 20 సెకండ్ 27 సెకండ్స్. ఆగస్ట్ 20 ట్యూస్‌డే ఇవాళ. అలా మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లాగా. టైమ్ కనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్ టైమ్ ఏందని. కావాలంటే డేట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ మల్టిపుల్ మాడ్యూల్స్ ఒక దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి మ్యాథ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే ఓఎస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే సిస్. ఎన్ని మాడ్యూల్స్ కావాలంటే అన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలంటే అన్ని అట్రిబ్యూట్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఒక ఫైల్‌లోకి మనకిష్టం ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని మాడ్యూల్స్ కావాలంటే అన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకొని, ఎన్ని ప్రోగ్రామ్‌లు కావాలంటే అన్ని ప్రోగ్రామ్‌లు చేసుకోవచ్చు ఒక ఫైల్‌లోనే. ఇక్కడ నేను వాటి నేమ్స్ వాడలేదు కాబట్టి వాటికి కలర్ సరింగా లేదు. టైమ్ అనే మాడ్యూల్ వాడాను కాబట్టి దానికి కలర్ ఉంది చూసారా? ఇవన్నీ లైట్ కలర్స్‌లో ఉన్నాయి. ఇది డార్క్ కలర్‌లో ఉంది. ఇదొకటి ఇంకోటొచ్చేసి డే టు టైమ్ అన్నమాట. 2 ఒకే మాడ్యూల్ కింద ఉంది. ప్లస్ టైమ్ అనేది విడిగా కూడా ఉందన్నమాట మాడ్యూల్ కింద. డే టు టైమ్ అని చెప్పేసి కలిపి ఒక మాడ్యూల్ ఉంది. టైమ్‌కి సెపరేట్ మాడ్యూల్ ఉంది. ఇదిగోండి డేట్‌కి కూడా సెపరేట్ మాడ్యూల్ ఉంటది తెలుసా? చూడండి కావాలంటే. డేట్‌కి కూడా సెపరేట్ మాడ్యూల్ ఉంది. అలా డేటాకి కూడా సెపరేట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కావాలంటే 2 కలిపి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి నౌ డేట్ టైమ్ డాట్ నౌ. టైమ్ ఎంత అయిందని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇదిగోండి. కరెంట్ డేట్ అండ్ టైమ్. డేట్ మొత్తం వచ్చింది. ఆగస్ట్ 20, 2024 19:31 ఇప్పుడు 7:31 అయింది టైమ్. మిల్లీ సెకండ్స్‌తో సహా వచ్చింది చూడండి ఇక్కడ. ఇదేమో కరెంట్ డే కనుక్కోవడానికి. ఇదిగోండి. డేట్ కనుక్కోవడానికి. టుడే డేట్. ఓన్లీ డేట్ ఒకటే కనుక్కోవాలంటే. ఇలా డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న అట్రిబ్యూట్స్‌ని ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి. డేట్ టైమ్ డేట్ డాట్ టుడే. మనం ఈరోజు డేట్ తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకని డేట్ డాట్ టుడే ఫంక్షన్ వాడామన్నమాట. అలా. ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. మనకిష్టమైన ఫార్మాట్‌లో ప్రింట్ చేసుకోవచ్చన్నమాట. ఇదిగోండి. ఇది మనకిష్టమైన ఫార్మాట్‌లో ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. ఫార్మాట్ అనేది నేనే ఇక్కడ ఇచ్చేసా ఆల్రెడీ. ఇయర్, మంత్, డే రావాలి. అవర్, మినిట్, సెకండ్స్ రావాలి. ఇదిగోండి. కావాలంటే ఇయర్ లాస్ట్‌లో రావాలనుకున్నా నేను. డే అనేది ముందు రావాలి.
ఇదిగోండి. డే అనేది ముందొచ్చింది. సారీ ఐ మీన్ మంత్ అనేది ముందొచ్చింది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. డే అనేది ముందొచ్చింది. తర్వాత మంత్ వచ్చింది. తర్వాత ఇయర్ వచ్చింది. ఇలా అన్నమాట. ఫార్మాట్ మనకి ఇష్టమైంది పెట్టుకోవచ్చు. అలా చాలా ఉన్నాయి ఇంకా. స్ట్రింగ్స్ పాస్ చేయడం గాని, డేట్ దగ్గర అట్లా. నెక్స్ట్ రాండమ్ వాటిల గురించి చూద్దాం. రాండమ్ అంటే ఏం లేదు గైస్. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమైద్ది రాండమ్ అంటే ఏంటో. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి రాండమ్ అని. ఇదిగోండి. ఇంపోర్ట్ రాండమ్. రాండమ్ అని ఎందుకు వాడతామంటే రాండమ్ అనే మాడ్యూల్‌ని రాండమ్ ఇంటీజర్స్ కోసం అన్నమాట. అంటే ఇప్పుడు 1-10 సెలెక్ట్ చేసుకోమంటే అట్లా ఉంటది కదా! అలాగా రాండమ్ ఇంటీజర్స్ కోసం వాడతాం అన్నమాట. రాండమ్ ఇంటీజర్స్ 1, 10 అంటే ఏం చేసిద్దంటే ఆటోమేటిక్‌గా చూడండి రన్ చేసి చూపిస్తా. 1-10 లోపు ఒక నంబర్ తీసుకుంటది రాండమ్‌గా. ఇంకోసారి ప్రింట్ చేశాననుకోండి. ఈసారి 10 తీసుకుంది. ఇంకోసారి ప్రింట్ చేసుకున్నాననుకోండి 6 తీసుకుంది అలాగా. ఒక నంబర్ మాత్రమే తీసుకుంటది. అందుకనే రాండమ్ అన్నామండి మనం. అలా కాకుండా జస్ట్ రాండమ్ అని ఇచ్చేసి డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే సారీ మాడ్యూల్ నేమ్‌నే వాడుతున్నా కదా డైరెక్ట్ ఇక్కడ. డాట్ రాండమ్. చూడండి రాండమ్ డాట్ రాండమ్ అనేది ఇంకో ఫంక్షన్ అన్నమాట. సారీ తప్పు చేస్తున్నా ఒక్క నిమిషం. చాయిస్ ఆఫ్ 1, 10 అన్నమాట. అంటే ఇప్పుడు నేను చాయిస్ ఇస్తున్నా. 1 గాని, 10 గాని రెండిట్లో ఒకటే తీసుకోమని చెప్పేసి. రాండమ్ ఆఫ్ చాయిస్ అన్నమాట. ఏంది రాట్లా అసల. ఒక్క నిమిషం వెయిట్ ఎ మినిట్ గైస్. సారీ మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి. లిస్ట్‌లో ఇవ్వాలి. ఇట్లా కాదు ఇవ్వాల్సింది. ఎల్ అనే ఒక లిస్ట్ తీసుకున్నా. 1, 2, 3, 4 అలా కాకుండా నాకు ఇష్టమైనది తీసుకున్నా గైస్ ఇక్కడ. చాయిస్ ఆఫ్ ఎల్ అని ఇచ్చా. ఇదిగోండి రాండమ్ ఇంటిజర్ 3 అని ఇచ్చారు చూడండి. 3 అని వచ్చింది ఇక్కడ. రాండమ్ ఇంటిజర్ 3 చాయిస్ తీసుకుంది. మనకి ఇష్టమైన చాయిస్ అన్నమాట. ఈసారి 2 తీసుకుంది చాయిస్. ఈసారి 2 తీసుకుంది మళ్ళీ. 4 తీసుకుంది. అలా చాయిస్ తీసుకుంటదన్నమాట. రాండమ్ ఫంక్షన్ కూడా సేమ్ అదే. రాండమ్ ఇంట్ అంటే రాండమ్ ఇంట్ అంటే ఓన్లీ ఇంటిజర్స్ వరకే తీసుకుంటదన్నమాట. ఇంటిజర్స్‌లో చాయిస్ తీసుకుంటది. ఇందాక మీకు రాండమ్ అని చెప్పాను కదా! రాండమ్ ఇంట్ అని చెప్పేసి. రాండమ్ ఇంట్ అంటే ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే తీసుకుంటదన్నమాట. అలా కాకుండా చాయిస్ అంటే ఏదైనా తీసుకుంటదన్నమాట. అది రెండిటికి తేడా. రాండమ్ ఇంట్ గాని, చాయిస్‌కి తేడా.
ఇక్కడ చూడండి స్టార్టింగ్ లిస్ట్ లో నేను ఏమి ఇచ్చా 1 2 3 4 హాయ్ బాయ్ అని ఇచ్చా ఇక్కడ. తర్వాత ఏం చేసా ర్యాండమ్ డాట్ షఫుల్ ఆఫ్ లిస్ట్ అని ఇచ్చా. షఫుల్ అవుతుంది అనమాట లోపల. చూడండి షఫుల్ అయింది, ఆర్డర్ మారిపోయింది అనమాట. లిస్ట్ అనేది ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ప్రింట్ చేసినామంటే ఆర్డర్ లో ప్రింట్ అయింది. తర్వాత షఫుల్ చేసినామంటే చూడండి ఎలా ప్రింట్ అయిందో. ఇన్ ఆర్డర్ గా మారిపోయింది, అన్ ఆర్డర్ గా మారిపోయింది మొత్తం లోపల వాల్యూస్ మొత్తం. అలా షఫుల్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట లోపల వాల్యూస్ ని. ర్యాండమ్ షఫుల్ యూస్ చేసుకొని. ర్యాండమ్ అంటే అందుకు వాడతాం అనమాట. ర్యాండమ్ ఇంటిజర్స్ ప్రింట్ చేయడానికి, ర్యాండమ్ చాయిసెస్ వాడటానికి, మనకి ఇష్టమైన అంటే మనం డిసైడ్ చేసుకోలేనప్పుడు ర్యాండమ్ డెసిషన్ తీసుకోవడానికి వాడతాం అనమాట అది ర్యాండమ్ అనేది. ఇది మ్యాథ్ మాడ్యూల్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఫ్యాక్టరీలు కనుక్కున్నాం. ఇది కస్టమ్ డిఫైన్డ్ మోడల్స్. మ్యాథ్ లో ఇంకోటి కూడా ఉంది, మీకు చూపిస్తాను ఆగండి. ఈస్ ప్రైమ్ అని చెప్పేసి ఇంకోటి ఉందన్నమాట. సారీ, క్యాపిటల్ లెటర్స్ అంటారు. ఈస్ ప్రైమ్. వెయిట్ ఏ మినిట్ గైస్ ఒకసారి. సారీ, కస్టమర్ అనుకుంటుంది, కస్టమ్ది. ఇదిగోండి ఫ్యాక్టోరియల్ కి మనం ఆల్రెడీ మ్యాథ్ లో మాడ్యూల్ ఉంది. అలా కాకుండా చూడండి ఈ ఫంక్షన్ డిఫైన్ చేసింది ఫ్యాక్టోరియల్ కి. ఇదేంది రికర్సివ్ ఫంక్షన్ అనమాట. ఇది ఫంక్షన్ లో రికర్సివ్ ఫంక్షన్ అనమాట. వీటి గురించి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు గైస్. రికర్సివ్ ఫంక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎప్పుడైతే ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఆ ఫంక్షన్ తిరుగుతానే ఉంటది అనమాట. రికర్సివ్ ఫంక్షన్ గురించి తర్వాత చెప్తాం మీకు. ఇక్కడ వరకు అర్థమైందా గాయస్ మీకు? అసలు బులెటిన్ మోడల్స్ మొత్తం అర్థమైనయా? సిస్, ఓఎస్ కానీ స్టాండర్డ్ లైబ్రరీస్ లైక్ డేట్, టైమ్, ర్యాండమ్ అర్థమైందా గాయస్? రియల్ టైంలో ఎక్కడ వాడతామంటే డే టు టైం అనేది ఒక ఆర్టిఫిషియల్ క్లాక్ ని బిల్డ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ యూస్ చేసుకొని అలా వాడతాం అనమాట డే టు టైం అనేది. అలా కాకుండా స్టాప్ వాచ్ క్రియేట్ చేయడానికి కానీ, స్టాప్ వాచ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని. ఆ స్టాప్ వాచ్ క్రియేట్ చేయడానికి మనం డే టు టైం అనే కీవర్డ్ వాడతాము. అలా అన్నమాట. ర్యాండమ్ ఎందుకు వాడతామంటే సిస్టమ్ దగ్గర నుంచి కోడ్ పెట్టరా సార్? డైరెక్ట్ ఫైల్ పెడతానమ్మా, డైరెక్ట్ ఫైల్ పెడతాం మీకు. ఓకే సార్. ఈ ర్యాండమ్ అనేది ఎందుకు వాడతామంటే మనము, మీరు ఎప్పుడైతే ఒక కొత్త వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్ గేమ్ అని వస్తుందంటే అక్కడ క్యాప్చా ఎంటర్ గేమ్ అని వచ్చింది. ఆ క్యాప్చా అనే వాటికి ఈ ర్యాండమ్ అనేది వాడతాం అనమాట. ర్యాండమ్ ఆఫ్ దాంట్లో క్యాప్చా ఎంటర్ చేయడానికి ఏముంటుంది, మనకి మొత్తం 6 లెటర్స్ వస్తాయి. దాంట్లో నంబర్స్ వస్తాయి, క్యాపిటల్ లెటర్స్ వస్తాయి, స్మాల్ లెటర్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి అనమాట. ఆ క్యాప్చా అనేది ర్యాండమ్ గా వచ్చింది అనమాట. ఆ ర్యాండమ్ గా రావడానికి ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ వాడతాం అనమాట. అప్పుడప్పుడు ర్యాండమ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి, వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి అట్లా అనమాట. అవన్నీ ఈ ర్యాండమ్ యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాం అనమాట. క్యాప్చా కానీ, వెరిఫికేషన్ కోడ్ కానీ ఇవన్నీ ఈ ర్యాండమ్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తాం. అది గాయస్. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు బులెటిన్ మాడ్యూల్స్ చెప్పేశాను, స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్ చెప్పేస్తాను. అంటే దీంట్లో చాలా ఉంటాయి గాయస్. అంటే మనం మెయిన్ గా వాడే మాత్రమే మీకు చెప్పాను. తర్వాత కస్టమ్ మాడ్యూల్స్ చెప్పేసాను మీకు. కస్టమ్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనమాట. థర్డ్ పార్టీ మాడ్యూల్స్ గురించి మనకు సపరేట్ గా వేరే వీక్ లో సపరేట్ క్లాస్ ఉంటుంది అనమాట. థర్డ్ పార్టీ మాడ్యూల్స్ గురించి, దాని గురించి మీకు సపరేట్ గా చెప్తాను మొత్తం. దీని గురించి సపరేట్ వీక్ లో చెప్తా. ఈ వీక్ మాక్సిమం నవ్య చెప్పిద్దాం ఒకవేళ. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు వస్తా. నెక్స్ట్ వీక్ తో పైథాన్ క్లాస్ అనేది అయిపోద్ది. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా అంతే. ఇంకా ఈ వీక్ లో చెప్పాల్సినవి అన్నీ అయిపోయినాయి. ఈశ్వర్ బ్రో, చెప్పు నవ్య. యాక్చువల్ గా నేను చెప్పేది మండే నుంచి కదా.
అంటే నువ్వు నిన్న సార్ అంటే సైలెంట్గా ఉన్నావు కదా సార్ మాట్లాడినప్పుడు నిన్న. లేదు నేను చెప్పాను వాళ్ళు సౌజన్య వాళ్ళు జావా వాళ్ళు మార్చుకున్నారు వెనస్డే అని. కానీ ఓకే ఓకే ఒకసారి మీరు మనం ఒకసారి మీట్ అయిపోయాక మాట్లాడుకుందాం. ఓకే 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 సరే వాళ్ళ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి గాయస్ మీకు? ఆ మొత్తం ఫైల్ అనేది షేర్ చేస్తాం మీకు. ఇంకా కొన్ని ఉన్నాయి గాయస్ మీకు చెప్పాల్సినవి. చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. బాగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అన్నమాట అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అవి చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇది రీలోడింగ్ మాడ్యూల్స్ అనమాట. ఇది చెప్తే కన్ఫ్యూజ్ అవ్వరులేండి. ఈ రీలోడింగ్ మాడ్యూల్ ఏం చేసిద్దంటే అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను టుడే అనే ఫంక్షన్ క్రియేట్ చేసి టుడేలో అర్థమెటిక్ ఆపరేషన్స్ చేశా కదా, అప్పుడప్పుడు ఇంపోర్ట్ టుడే అన్నప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే పద్దాకలు రీలో ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడు ఈ ఫంక్షన్ వాడాలన్నమాట. ఇంపోర్ట్ లిబ్ రీలోడ్ అనే ఆట్రిబ్యూట్ వాడాలన్నమాట. ఇది వాడితే అనేది డైరెక్ట్గా అది రీలోడ్ అయిపోతుంది అనమాట. చూపిస్తా మీకు. రీలోడ్ అయిపోయి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట పైథాన్ మొత్తం. అంటే మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మనం ఇంపోర్ట్ టుడే అన్నప్పుడు ఆ టుడే అనేది డైరెక్టరీలో వెతుక్కొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి బైట్ కోడ్గా ఫామ్ చేసి బైట్ కోడ్గా ఫామ్ చేసిన తర్వాత దీనిలోకి మనకి ఇంపోర్ట్ అయ్యిద్ది. ఒక్కసారి బైట్ కోడ్గా ఫామ్ అయిన తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకొని ప్రోగ్రామ్ చేస్తాం. అలా కాకుండా వేరే ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో టుడేని, అప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే పద్దాకలు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా మనం పద్దాకలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా. సో అది ఏం చేయాలంటే ఇంపోర్ట్ లిబ్ అనే సపరేట్ మాడ్యూల్ ఉంటుంది అనమాట. ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో రీలోడ్ అనే ఒక ఆట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. రీలోడ్ ఆఫ్ మనం యూజ్ చేసి అంటే డిఫైన్ చేసిన మాడ్యూల్ని మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేస్తే అది రీలోడ్ అవుతుంది అనమాట. రీలోడ్ అయ్యి మళ్ళీ రీఎగ్జిక్యూట్ అయ్యింది. రీఎగ్జిక్యూట్ అయ్యి ఎర్రర్స్ మొత్తం పోతాయి అనమాట. ఎర్రర్స్ మొత్తం పోయి మళ్ళీ టుడే అనే మాడ్యూల్ అనేది మళ్ళీ నీ ఫైల్లోకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఎర్రర్స్ రాకూడదంటే ఈ రీలోడ్ అనే మాడ్యూల్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఈ రీలోడ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేయాలి. అప్పుడప్పుడు నీ మాడ్యూల్ నీ ఫైల్లో లోడ్ అవ్వకపోతే ఇది వాడాలన్నమాట, రీలోడ్ అనే ఆట్రిబ్యూట్. ఒకవేళ నీ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా నీ ఫైల్లోకి లోడ్ అయింది అనుకోండి వాడవసరం లేదు. ఒకవేళ లోడ్ కాలేదనుకోండి అప్పుడు ఇంపోర్ట్ లైబ్రరీ అనేది కొత్త మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లోని ఆట్రిబ్యూట్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ రీలోడ్ ఆఫ్ మీ మాడ్యూల్ నేమ్ కొట్టేస్తే డైరెక్ట్గా అది మళ్ళీ రీలోడ్ అయిపోయింది. రీలోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పైథాన్ ఫోల్డ్లో అది వాడుకోవచ్చు అనమాట. అది రీలోడ్ వాడతాం అనమాట. రీలోడ్ చేయడానికి రీలోడింగ్ ఏ మాడ్యూల్ అంటే ఇదిగోండి. సమ్ టైమ్స్ యూ నీడ్ టు రీలోడ్ ఏ మాడ్యూల్ ఆఫ్టర్ మోడిఫైయింగ్ ఇట్. అప్పుడప్పుడు మీకు ఇందా చెప్పా ఎర్రర్స్ కూడా వస్తాయి అప్పుడప్పుడు మాడ్యూల్స్లో. ఎర్రర్స్ రెక్టిఫైయింగ్ చేసిన తర్వాత మళ్ళీ రీలోడ్ చేయాలన్నమాట. రీలోడ్ చేయలేదనుకోండి ఎర్రర్ అంతే ఉండిపోయింది. ఆ ఎర్రర్ అనేది సాల్వ్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను టుడే దానికి వెళ్ళాను. టుడే దానికి వెళ్ళిపోయి వీటన్నిటిని తీసేస్తున్నాను. తీసేసి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి ప్రింట్ అవ్వదు ఏమి. జస్ట్ ఓన్లీ కోడ్ అవుట్ ఎగ్జిక్యూట్ అయింది కానీ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. చూడండి కావాలంటే ఇదిగోండి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాల, ఎందుకంటే రీలోడ్ అయింది కాబట్టి, అది తీసేసాయి కాబట్టి. మళ్ళీ అంతే పేస్ట్ చేసా కోడ్ మొత్తం. exam.లోకి వెళ్ళిపోయి ఇక్కడ రీలోడ్ వాడుతున్నాం కాబట్టి మళ్ళీ రీలోడ్ అయ్యి అవుట్పుట్ ప్రింట్ అయ్యి చూడండి. ఇప్పుడు ప్రింట్ అయింది అవుట్పుట్ రీలోడ్ అయ్యి. అంటే మనం ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు ఇది వాడాలన్నమాట రీలోడ్ అనేది ఆట్రిబ్యూట్ అనేది. నెక్స్ట్ init.py. ఇప్పుడు మనం ఇక్కడ పైథాన్ పైక్యాచ్ అని చెప్పి ఒక ఫోల్డర్ చూడాల. అలాగే ఇదిగోండి టెస్ట్ డైరెక్టరీ ఇందాక క్రియేట్ చేస్తే ఇప్పుడు వచ్చింది టెస్ట్ డైరెక్టరీ అని చూడండి. ఇదిగోండి మనం క్రియేట్ చేసాం కదా, ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమో లేకపోతే దాన్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసాం. దాన్ని క్రియేట్ చేస్తే ఇప్పుడు క్రియేట్ అయింది టెస్ట్ డైరెక్టరీ అని ఫోల్డర్ అనేది.
ఇందాక క్రియేట్ చేస్తే. అలాగే ఈ ఇన్నిట్ కూడా అంతే అన్నమాట. ఇది కూడా ఒక డైరెక్టరీయే. ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. దీని గురించి అంత అవసరం లేదండి, దీన్ని ఎక్కువ వాడాం మనం. ఇంతే గాయస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి గాయస్? మీకు మొత్తం పీడిఎఫ్ పంపిస్తాయి వాళ్ళు మొత్తం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి గాయస్. ఏం డౌట్స్ అని అడగండి గాయస్. ఓకే, అర్థమైందా? ఇంకొకసారి చెప్పమంటారా లేకపోతే మళ్ళీ బ్రీఫ్గా? ఓకే, డౌట్స్ లేకపోతే యూ కెన్ లీవ్ గైస్. If anybody having doubts, you can unmute yourself and ask me. Otherwise, you can leave, guys.